అవినీతి అధికారులను ప్రజలే నిర్దేశారు. చనిపోయిన వారి పేరుతో నిధులు నొక్కిన యంత్రాంగం తీరుని ఎండగట్టారు. ఇందుకు వారు ఇంటర్నెట్ ను ఉపయోగించుకున్నారు. ఈమె పేరు నీలమ్మ. ఊరు తూర్పుగోదావరి జిల్లా శంకవరం మండలం. ఈమె భర్త చనిపోయి 2 ఏళ్లు కావస్తోంది. కొడుకు ఆటో డ్రైవర్. కానీ ముగ్గురు ఉపాధి హామీ పథకం లబ్ధిదారులుగా రికార్డులో ఉంది. ఇదెలా సాధ్యమో అధికారులకే తెలియాలి. ఒక్కరోజు కూడా పనికిపోని వీరి పేర్లతో 35,000 మింగేశారు అధికారులు. మా ఆయన చచ్చిపోయి సంవత్సరం 8 నెలలు అయిందండి. మా ఆయన ఎరగడండి ఏండి. నేను పల్లెకు ఇప్పుడు ఈ కాపుల లోనికి ఎవరికన్నా వచ్చానో అడగండి. ఈ కాపులు ఇప్పుడు ఈతలకు రాలేదండి. నేను ఇంట్లోంచి నేను పల్లెకి వెళ్ళానని నాది కూడా రాయించేసారంటండి. మా అబ్బాయి ఆటో తోలుకుంటున్నాడండి. ఇదిగోండి ఈ డబ్బులు ఎన్ని ఉన్నాయో చూడండి. 27,450 రూపాయలు. సత్యవతిది అదే పరిస్థితి. ఆమె అత్తగారు 2 ఏళ్ల క్రితం చనిపోయారు. ఇద్దరూ పనికిపోయినట్లు రికార్డులు చూపించి డబ్బు చేసుకుంది ఉపాధి హామీ పథకం యంత్రాంగం. మా అత్తగారు తీసుకుని 2 సంవత్సరాలు అవుతుందండి. అది 18 ఏళ్ళు వచ్చిందన్నారండి. పల్లెకి వెళ్ళారని మరి ఆవిడ పేరు మీద. తూర్పుగోదావరి జిల్లా వజ్రకూటంలో జరిగిన మాయాజాలమిది. ఉపాధి హామీ పథకంలో జరిగిన అవినీతిని గ్రామస్తులే వెలుగులోకి తెచ్చారు. ఓ రోజు ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్లిన ఓ వ్యక్తి తమ గ్రామంలో 65 లక్షల రూపాయల పనులు జరిగినట్టు నోటీస్ బోర్డులో చూశాడు. గ్రామస్తులకు చెబితే అంతా నివ్వెరపోయారు. అంతే, ఇంటర్నెట్లో సమాచారం సేకరించగా అధికారుల అవినీతి తతంగం బయటపడింది. ఊళ్ళో ఉండని వారు, చనిపోయిన వారు, పనికి వెళ్లని మహిళల్ని లబ్ధిదారులుగా చేర్చి ₹1,00,000 స్వాహా చేసిన తీరుపై ప్రాజెక్ట్ డైరెక్టర్ను నిలదీశారు. కాపు కమ్యూనిటీని కొండకాపుగా చూపించి తమ పేర్లతో డబ్బు మెక్కేసిన ఎండీఓ సహా మరో 3 చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పట్టుపట్టారు. ఆడిట్ ను నిలిపివేయించారు. పూర్తిస్థాయి విచారణ జరపాలని పట్టుబట్టారు. ఇందుకు పీడీ నీళ్లు నమలడం విశేషం.